ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకింత గౌరవాన్ని ఇచ్చిన అన్న యార్లగడ్డ వెంకట్రావు గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులైన తెలుగుదేశం నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పసుపు సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏమండి తమ్ముడు, మీ స్పీడ్ నేను అర్థం చేసుకుంటాను. మీ స్పీడ్ నాకు తెలుసు, మీ స్పీడ్ నాకు అర్థమైంది. మేము అక్కడ ఉన్నప్పుడు అనుకుంటాం కృష్ణా తెలివైన వాళ్ళరా బాబు అని. ఎందుకు అనుకుంటాం? నేను తెలివైన వాళ్ళు అనుకుంటాం అనేది కొంచెం అబద్ధమే. దేశముదురు బాబు కృష్ణా జిల్లా వాళ్ళు అనుకుంటాం మేము. ఈ రోజున మీ సందడి, మీ ఎడావుడు కూడా అదే స్థాయిలో ఉంది. అయితే కొంచెం సేపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, యార్లగడ్డ నాయకత్వం, గన్నవరం గడ్డ అంటే ఎక్కడన్నా చూసాం మనం. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పార్టీలోకి జంప్ అవటం, భయస్తులు పిరుకోడు ప్రతి ఒక్కరు చేసే పనే. కానీ అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి రావాలంటే తోపై ఉండాలి వెంకట్రావు అన్నలాగా. అవునా కదా? అధికార పార్టీని వదిలి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ ఏమి నిలబడ్డాయంటే నాకు ఒకటి అనిపిస్తుందండి. అన్నం చూసినప్పుడు అన్న ఆ కోఆపరేటివ్ బ్యాంక్ని దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తే, దేశంలో ఒకటే మైక్ వస్తుందండి, అయితే ఒక దాంట్లో మాట్లాడతాను. దేశంలోనే ఆ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తే ఎవరన్నా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమండి ఈ మైక్ని ఏం చేయడండి జగన్ గారు ఏమన్నా చేశారంటే ఏమండి ఎవరన్నా అయితే హలో జగన్ బ్రో మైక్ కట్ చేయండి. హలో ఏమండి మైక్ సెట్ చేయండి. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. ఒక్క నిమిషం అలాగ ఉండండి. ఏమండి ఎవరన్నా అయితే ఈ దేశంలోనే ఫస్ట్ తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి ఇంకా ప్రమోషన్ ఇస్తారు, ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తారు. కానీ మన జగన్ బ్రో ఏం చేయడు తెలుసా? ఆయనకున్న గన్మెన్లు తీసేయడండి. ఆయనకున్న గన్మెన్లు తీసేసి ఎవరికి ఇచ్చాడండి గన్మెన్లు? ఈ నియోజకవర్గం నుంచి కన్న తల్లి లాంటి మన భువనేశ్వరమ్మని అవమానించినోడు గన్మెన్లు పెట్టాడు. ఏమండి ఒక్కసారి ఆలోచించండి. నిన్న కాక మొన్న అన్న మైక్ అందుకున్న మాట అంటాడు, నేను అర్జునుడిని అన్నాడు. అసలు భారత రామాయణం నీకేం తెలుసు అన్న? నిజంగా భారత రామాయణం ఎందుకు జరిగింది? ఒక మహిళను అవమానపరిచినందుకే కదా. ఆ మహిళను అవమానపరిచినందుకు మహాభారతం రామాయణం జరిగితే మనోడికి ఏం తెలియక అర్జునుడు అంటున్నాడు. కానీ నిజంగా జరిగింది ఏంటి చెప్పమంటారా? రామాయణంలో సీతాదేవి అవమానించబడినట్టు ఇక్కడ భువనేశ్వరమ్మ అవమానించబడితే శ్రీరామచంద్రులాగా నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తూ ఉంటే లక్ష్మణుల్లా ఆయనతో పాటు వెనకాల నిలబడ్డది యార్లగడ్డ వెంకట్రావు గారు. న్యాయం పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి ఏమంటే కేసులు ఆయనకి అవసరం ఏంటి? ఆయన ఎక్కడో అన్నారే కావాలంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏమండి నిజంగా మైక్ పోతుందా? ఎవరైనా పోగొట్టారు? ఏమండి అలాంటి త్యాగం చేసిన వ్యక్తి ఈ రోజున గన్నవరంలో మీ అందరికీ నిజాయితీ పరుడైన నాయకుడు దొరకటం నిజంగా ఈ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం చేసిన అదృష్టం. చెప్పండి ఒకసారి అందరూ గన్నవరం వెంకట్రావు గారు, యార్లగడ్డ వెంకట్రావు. ఈ ఏరియా అండి నాయుడు గారు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాని ఆయన రాజధాని చేద్దాం అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక విజయవాడ ప్రాంతమే రాజధాని అవ్వాలా, విజయవాడ ప్రాంతం రాజధాని అవడానికి వీలు లేదని మొత్తం ఈ కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని బదనాం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా
ఎక్కడెక్కడ ఉండి అనుకుంటాం. నిజంగా కృష్ణా జిల్లా వాళ్ళకి పౌరుషం ఉంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని రాజధాని కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ సమాధి కడితేనే మీరు పౌరుషం ఉన్నవాళ్ళు. కడతారా కట్టలో చెప్పండి. మీ ప్రాంతాన్ని మొత్తం బదనాం చేశాడు. ఈ రోజున మైక్ సహకరించట్లేదు ఎందుకో నాకు తెలీదు, కానీ యార్లగడ్డ వెంకట్రావు గారి లాంటి నిజాయితీ గల ఇన్ని కేసులైనా తట్టుకుని ఈ రోజున చంద్రబాబు గారి చేత లోకేష్ గారి చేత శభాష్ అనిపించుకుని అలాంటి నాయకుడు మీకు నిలబడ్డాడంటే, ఆయన్ని గెలిపించుకుంటే గన్నవరాన్ని ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 శాసనసభలుగా ఆయన నిలబెడతాడు. అలాంటి వ్యక్తిని మీ అందరూ కూడా గెలిపించాలి. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం, జగన్ రెడ్డి ఈ ప్రాంతంలో మహిళలు తిట్టినోళ్ళకి ఆయనేమో సెక్యూరిటీ పెట్టి మహిళల్ని నేను తిట్టను అన్నందుకు, మహిళలంటే నాకు కన్న తల్లితో సమానం, నేను మహిళలను తిట్టినందుకు ఆయన ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి తోడుండి ఈ గన్నవరంలో ఆయన గెలిపిద్దామా వద్దా? వెంకట్రావు గారిని గెలిపించడానికి సిద్ధమా కాదా? నేను చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల తరపున దళితులందరినీ మోసం చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి నేను సిద్ధం. ఈ గన్నవరాన్ని, ఈ ప్రాంతాన్ని రాజధాని కాకుండా కొలాబ్ చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి ఈ ప్రాంతంలో ఉన్న పౌరుషవంతులైన గన్నవరం శాసనసభలో ఉన్న ప్రతి ఓటరు సిద్ధమా అని అడుగుతున్నాను. యార్లగడ్డను గెలిపించడానికి సిద్ధమా? అఖండ మెజారిటీతో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి సిద్ధమా? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈవేళ వచ్చి వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిన ప్రతి చోట చెప్పండి, నిజాయితీ గల నాయకుడు వెనకాల ఉన్నాం, గుంటెల మీద చెయ్యేసుకొని చెప్పొచ్చు మనం. ఈ రోజున లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ దగ్గరలో ఉండే ప్రాంతంలో ఉండి మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ద్వారా మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే ₹1,00,00,000 ఉన్న స్థలం ₹1,00,000 పడిపోయింది మీ ఏరియాలో, అవునా కదా? ₹1,00,00,000 ఉండే స్థలం, అలాంటి మీ ప్రాంతాన్ని ఇంత కొలాబ్ చేసిన వాడిని ఇంకా 10 మంది ఇంకా ఆ పార్టీలో ఉన్నారంటే నాకు నిజంగా జాలేస్తుంది వాళ్ళని చూసి. ఈ జిల్లాలోనే కాదు, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్నే మొత్తం ధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అతనికి బుద్ధి చెప్పకపోతే ఇంకేముండదు మనం చూడడానికి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్రంలో 2024లో మొట్టమొదటి నెగ్గే సీటు యార్లగడ్డ సీట్ అని ప్రతి ఒక్కరూ డంకా బజాయించి అన్నని గెలిపించాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, యార్లగడ్డ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం.